దాదాపు ఒక 2 నెలల క్రితం శ్రీ శోభా క్రియేషన్స్ పతాకంపై నిహారిక, హర్షవర్ధన్ జంటగా ఒక సినిమాను ప్రారంభించినాము. ఇప్పటికీ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పరిసర ప్రాంతంలో ఒక 2 షెడ్యూలు పూర్తి చేసుకున్నాం. ఈ వచ్చే నెల జనవరి 2వ వారంలో చివరి షెడ్యూల్తో షూటింగ్ పూర్తి చేసుకుంటాము. దీనిలో కొంతమంది సీనియర్స్, కొత్త నటీనటులతో పాటు కూడాను సీనియర్స్ నటీనటులు కూడా నటించనున్నారు. ఆ వివరాలు కూడా త్వరలో తెలియజేస్తాము. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తి చేసుకొని ఈ జూలైలో పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళిపోయి విజయదశమి నాటికి కానీ ఒక మంచి సందర్భం చూసుకొని సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఇందుకు కానీ మాకు ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గారు కూడా వారి సహకారాలు, వారి ఆశీర్వాదాలు మాకు నిండుగా ఉన్నాయి. మా యూనిట్ అంతా ఆర్టిస్టులు, నటీనటులు అంతా కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా చాలామంది వాళ్ళందరూ కూడా మాకు ఎంత సహకరిస్తూ చాలా బాగా చేస్తున్నారు. ఒక సీనియర్స్ లాగా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ మాకు సహకరిస్తూ బాగా నటిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని మా ఎంతో నమ్మకం ఉంది. అలాగే ప్రతి చిన్న నిర్మాతలకు, దర్శకులకు ఎంతోమందిని ఆర్టిస్టులను, నటీనటులను, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లడంలో మా చైర్మన్ గారు ముందుంటారు. వారి ఆశీర్వాదంతో ఎంతో పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే మా సినిమా కూడాను మంచి ఛాన్సులు ఉంటాయి మాకు భవిష్యత్తులో. మా హీరోయిన్ గారికి కానీ, మా హీరో గారికి కానీ, మా టెక్నీషియన్స్ కానీ ముందు మంచి ఆఫర్లు కూడా రావచ్చనే నమ్మకం ఉంది. ఈ సినిమాతో తప్పకుండా మా చైర్మన్ గారి ఆశీర్వాదంతో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు శోభా క్రియేషన్స్ బ్యానర్ పైన ఆంజనేయులు డైరెక్షన్లో హర్షవర్ధన్, నిహారిక హీరోయిన్గా, మూవీ నేమ్ బేవర్స్ గాడు చిత్రం దాదాపు 4 షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ ప్రాంతంలో షూటింగ్ జరిగింది. ఆంజనేయులు గారు చాలా రోజుల నుండి ఇండస్ట్రీలో ఉండి చాలా సినిమాలకు అసిస్టెంట్గా, అసోసియేట్గా కొన్ని డైరెక్షన్ చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్ని గడించి ఇప్పుడు ఒక మంచి చిత్రాన్ని చేస్తున్నారు. వారు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో సభ్యులు. వారికి ఎప్పుడు వెళ్ళవెళ్ళిన మా పూర్తి సహకారం ఉంటుంది. ఈ మూవీ కూడా అంటే సబ్జెక్ట్ తగ్గట్టుగా హీరో సుమన్ గారిని, ఇంకా కొందరు ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా నాకే చెప్తున్నారు, మీరే మాట్లాడిస్తారని మాట్లాడుతున్నాము. ఈ వచ్చే షెడ్యూల్స్లో వారు కూడా ఎంటర్ కావచ్చు. తప్పకుండా ఈ సినిమాని మంచి ఆర్టిస్టులతో, మంచి కథతో నిర్మిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ చిత్రం విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలో ఆర్టిస్టుల కంటే ముఖ్యం దాని కథ బాగుంటే ఎవరు చేసినా సినిమా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, పెద్ద హీరోలు, పెద్ద హీరోయిన్స్ ఉన్న సినిమాలు కథ సరిగా లేకపోతే ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కొత్త హీరోస్ సబ్జెక్ట్ బాగుండి సూపర్ హిట్ అయినవి చాలా ఉన్నాయి. మనం ఈ మధ్యకాలంలో చూసినాం హనుమాన్, అందులో అంత కొత్త వాళ్ళే అయినా ఈ పెద్ద సినిమా, పెద్ద హీరోలు కూడా చేయలేనంత కలెక్షన్స్ చేసిన, దాదాపు 500 కోట్లు కలెక్షన్ చేసిందంటే చాలా గ్రేట్. అంటే సబ్జెక్ట్ ఉన్న సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు కాబట్టి మా ఆంజనేయులు కూడా కథను నమ్ముకొని సినిమా చేస్తూ ఉన్నాడు. తప్పకుండా ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణ పొంది హీరోయిన్ నిహారికకు ఆల్ ద బెస్ట్. నిహారిక పెద్ద మంచి ఆర్టిస్ట్గా, ఎందుకంటే సినిమా సక్సెస్ అయితేనే ఎవరికైనా ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం నేను మా ఛాంబర్ ద్వారా పూర్తి సహకారం ఉంటుంది. అటు ఆర్టిస్టుల సైడ్ కానీ, లేదంటే రిలీజ్ సైడ్ కానీ, ప్రమోషన్స్ సైడ్ కానీ నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే చిన్న చిత్రాలు ఈ మధ్యకాలంలో మనకి ఏంటంటే సినిమాలు అందరూ బాగా చేస్తున్నారు, కానీ రిలీజ్కి వచ్చేసరికి పబ్లిసిటీ చేయకుండా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మా ఇద్దరు ముగ్గురు మిత్రులు చెప్తే కూడా వినకుండా రిలీజ్ చేశారు. 2వ రోజు 3వ రోజు తీసేయడం కూడా జరిగింది. అంటే సినిమా తీసే వరకు అందరు డబ్బులు ఖర్చు పెట్టి తీస్తున్నారు, రిలీజ్కు వెనక ముందు చేస్తున్నారు. ఎందుకంటే సినిమా చేసే వరకు ఉన్న డబ్బులు అయిపోతున్నాయి. ఆ సినిమా రిలీజ్కు
డబ్బు లేక పబ్లిసిటీ లేక, అంటే సినిమా రిలీజ్ అవుతుంది అని జనాలకు తెలిసినప్పుడే సినిమాకి వస్తారు. అసలు సినిమా రిలీజ్ అవుతుందని ఎవరికి తెలియనప్పుడు ఎలా థియేటర్కి వస్తారు, ఆ సినిమాను ఎవరు చూస్తారు, అది గుర్తించట్లేదు. దయచేసి ప్రొడ్యూసర్స్ కూడా దీన్ని గమనించాలి. తప్పకుండా మీరు ఒక 25% డెఫినెట్గా పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టాలి. 75% సినిమాకి పెడతాం, 25% పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టాలి. అప్పుడే ఆ సినిమాకు రిలీజ్ అయితే, ఆ సినిమా చూస్తే బాగుంటే డెఫినెట్గా హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ సినిమానే రిలీజ్ అవుతుందని తెలియనప్పుడు ఎవరు సినిమాకి రారు, ఆ సినిమా ఎవరికి తెలియదు, ఇలా వస్తుంది అలా పోతుంది. కాబట్టి పబ్లిసిటీ బాగా చేయండి. డెఫినెట్గా మంచి సినిమాకు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మొదటి నుండి ఇప్పటి వరకు ఏ హీరో అయినా, కొత్త చిరంజీవి లాంటి వారు కానీ, మహేష్ బాబు లాంటి వారు కానీ ఫస్ట్ సినిమాతో కొత్తగా వచ్చినప్పుడు కూడా వాళ్ళు మంచి ప్రయోగాలు చేసి వచ్చి ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయినారు. కాబట్టి ఇక్కడ యాక్టర్ కాదు ముఖ్యం, కథ ముఖ్యం. కాబట్టి ఈ సినిమాను కూడా అంజనేయులు బాగా తీస్తుందని నేను అనుకుంటా. తప్పకుండా మీ అందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ప్రొడ్యూసర్కు, నీకు, మీ హీరోకు, హీరోయిన్కు అందరికీ ఆల్ ద బెస్ట్. మీ టీం అంతా అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. అందరికీ నమస్తే. నేను మీ తెలుగింటి అమ్మాయినే. అందరూ నన్ను ఆశీర్వదించండి. అండ్ ఈ మూవీలో నేను హీరోయిన్గా చేస్తున్నాను. ఇప్పటికీ కొంతవరకు కంప్లీట్ అయిపోయింది, ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. సో మన చైర్మన్ సార్ సపోర్ట్ తీసుకొని ఇంకా ముందు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ మూవీ ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు నన్ను ఆశీర్వదించండి అండ్ అందరు కలిసి ఈ సినిమాని ఆశీర్వదించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆంజనేయులు సార్ డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ మూవీ డైరెక్షన్లో మాత్రం ఆ సార్ చాలా, నేను ఇదే మొదటి సినిమా సార్ వాళ్ళతో చేయటం. సో ఆంజనేయులు గారు బాగా చేస్తున్నారు డైరెక్షన్స్లో, అండ్ హీరో కూడా బాగానే ఉన్నారు, బాగా చేస్తున్నారు. సో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కోరుకుంటూ సో చైర్మన్ గారు ఆశీస్సులతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.